హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. సికింద్రాబాద్ నుంచి దిండిగల్ వెళ్ళామండి. దిండిగల్ దగ్గర కచ్చే రాస్తే ప్రకృతి వనం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, నేచర్ దగ్గరగా ప్రకృతి మాత ఒడిలో సేద తీరినట్టు చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి. చాలా బాగుందండి. మా మనవడు హేత్విక్ మా అబ్బాయి అందరం వెళ్ళామండి. ఎంట్రన్స్ టికెట్ ₹600 ట్యాగ్ కడుతున్నారు చూడండి. అంటే మధ్య లోపల ఎక్కడ తప్పకుండా, దారి తప్పకుండా ఉండడానికి ట్యాగ్ కడుతున్నారు చూడండి. ₹600 ఎంట్రన్స్ ఫీజు కట్టి ట్యాగ్ కట్టించుకొని బయలుదేరామండి. చిన్న చిన్న పిల్లలు తీసుకుని అందరూ ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. గైడ్ ఇక్కడ చెప్తాను చూడండి. ఎక్కువ ఫిష్ ఎక్కువ గురించి చెప్తాను చూడండి. So they have very sharp teeth. They are just 4-5 months old babies. They are just babies, but they have sharp teeth. So how they feed? They are from Amazon. Don't worry. So they feeds like this, and they are from Amazon. Mainly feeds on dead animals. So they are just scavengers, and we can see these are like underwater vultures. ఫిష్ తిన్నాయి. So they won't attack, but they can attack on my hand because वो इनको चिकन ही लगेगा अगर मैं हाथ डालूंगा. Because यहाँ पे they సరే కదండి. ఫిష్ గోల్డెన్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి. గోల్డ్ ఫిష్. ఆ మనోడు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెనకే బాండ్ కొలను ఉంది చూడండి. తామర పూలు, తామరాకులు, బోట్లు, చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగుంది చూడండి. చల్లగా చాలా బాగుంది. ఆహ్లాదకరమైన వాతావరణం. మా అబ్బాయి, నేను, మనోడు అందరూ చక్కగా ఎంజాయ్ చేశాం. యానిమల్స్కు గడ్డి పెడుతుంది, మేత అందిస్తుంది. గోటు మేక కొన్ని పళ్ళు అవుతుంది. తల్లి దగ్గర మేకపిల్ల ఎంత పళ్ళు అవుతుంది. పళ్ళు అవుతుంది. అంటే ప్రకృతి దగ్గర తీసుకెళ్తుంది. పట్టణ వాసులకి ఇవన్నీ తెలియదు కదా. మేకలు, గొర్రెలు అంటే ఎలా ఉంటాయి, వాటి పిల్లలు ఎలా ఉంటాయి, పాలలు తాగుతాయి, ఆ జీవన విధానం తెలియదు కదా. అందుకే అక్కడ గొర్రెలు, మేకలు, అన్ని రకాల జంతువులు అవునా ఉన్నాయి. క్యాట్ ఎంత బాగున్నది. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఎప్పుడు చూడదు అలాంటి ఫ్లవర్స్. చెట్టు అంత ఏపిగా పెరిగింది, అరటి చెట్లాగా ఉన్నాయి. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. తండ్రి కొడుకులు ఎంజాయ్మెంట్ చూడండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను చూడండి. యానిమల్స్కు మేత పెడుతున్నాను, గుడ్డు పెడుతున్నాను చూడండి. అది అనుభూతి అండి. పిల్లలకు అవి ఎలా గడ్డి తింటాయి, ఏ జంతువు ఎలా ఉంటుంది, జంతువుల గురించి చక్కగా తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పార్క్. అన్ని రకాల జంతువులు ఉన్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, గాడిదలు అన్నీ ఉన్నాయి. ఎద్దు చూడండి, అంత పెద్ద చూడండి. ఆవులు, ఎద్దులు అన్నీ ఉన్నాయి. హేతుకి వాటికి మేత పెడుతూ, గడ్డి పెడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తాను చూడండి.
రోజు సిటీలో ఉండి పుట్టి పెరునాళ్ళకు జంతువుల గురించి తెలుసు కదా. చూడండి ఎంత హ్యాపీనెస్ చూడండి. ప్రకృతి మాతకు దగ్గరగా ప్రకృతి మాత బడిలో సేద తీరినట్టు అనిపించింది. చాలా చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు. చూడండి ఎక్వేరియం చూడండి ఎంత బాగుంది. గోల్డ్ ఫిష్ బాబు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఇది కదా ఎంజాయ్మెంట్ అంటే పిల్లలకి. చూడండి వాటర్ ఎంత బాగుంది చూడండి. తాబేలు ఉన్నాయి లోపల. అన్ని రకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగున్నాయి చూడండి. వాటర్ చూడండి. ఆ సెట్టింగ్ ఎంత చాలా బాగా చేశారు కదా. అరేంజ్మెంట్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా 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 చూడాలనిపిస్తున్నాను చూస్తుంటే. చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను చూడండి. ఫిష్ ఎక్వేరియం. సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారండి పర్యాటకులు. ఇది వేరే రకం. మేము గోల్డ్ ఫిష్ చూసే కదండి, ఇవి వేరే ఫిష్లు. అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి. ఎక్వేరియం ఎంత చాలా బాగుంది చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి చూపెడుతుంటే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. కంపోస్ట్ నేను మా అబ్బాయి మనవడు గారు ముగ్గురం కంపోస్ట్ తయారు చేసి ఎండకు చల్లగా అక్కడ మొక్కలు బాగా కూర్చున్నాడు. ఏపుకు మొక్కలు ఎంత ఏపుకు ఎంత బాగున్నది. పెద్ద పెద్ద ఎంత బాగా ఎంజాయ్ చేస్తాయి. రాగా ఫౌండేషన్ అంట. రాగా చిన్న ఫౌండేషన్. పిల్లలు మొక్కలు చాలా చాలా బాగా బాగా పెంచుతారు. బాగా all varieties చేస్తారు. మొక్కలు. అది కదా ఆనందం అంటే పిల్లలు. ఎప్పుడు చదువు వాళ్ళ చదువు మొక్కలు చదువు వేరే అని స్కూల్కి పంపించడం, బాతులు ఎంత బాగున్నాయి. చదివించడం. దాంతోపాటు ఇలాగా ఆటలు. ఇలా ప్రకృతిని సమ్మర్ కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటారు కదా. మేకలు చూడు, అందరూ మేత పెడతారండి, పరిగెట్టుకుంటూ వస్తాను చూడు. చాలా దూరం నడవాలండి, బాగా అలవాటైంది. అలా నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపులో ఉంటాయి మొక్కలు చూస్తూ. బాబు ఎంత బాగా రకరకాల పక్షులు, జంతువులు, గడ్డి, ఎక్వేరియం అన్నీ చూస్తూ వెళ్తున్నాం. ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడు పిల్లలు. ప్రకృతి ఎంత బాగుంది చూడు. పెద్ద పెద్ద ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి నేచర్ చూపించాలి. రకరకాల జంతువులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ప్రకృతి దగ్గరగా ప్రకృతి ఒడిలో ఎంత హ్యాపీగా ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుంటుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను చూడండి.
నడుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం చూడండి. నడుస్తున్నాం చూడండి. ఎన్ని కార్లు చూడండి, ఎంతమంది వచ్చారు. సండే కదండి, చాలా ఎక్కువ మంది వచ్చారు. క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకొని అక్కడ తింటున్నారు చూడండి అందరూ లంచ్. నేచర్ వాక్ చాలా దూరం నడవాలండి, అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి ఎంత బాగా చూసి పెడుతున్నారు చూడండి. ఆ మానవుడికి అబ్జర్వేషన్ చాలా ఎక్కువ అండి, పరిశీలనాత్మక శక్తి చాలా ఎక్కువ. ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు చూడండి. అబ్జర్వేషన్ చూడండి. ఇదేంటి అదేంటి అని ప్రశ్నిస్తూ అన్నింటి గురించి తెలుసుకుంటున్నాడు చక్కగా. చిన్న చిన్న బోట్లు ఎంత బాగున్నాయి చూడండి. యానిమల్ వెరైటీగా ఉందండి చూడండి. అందరూ బోడలు తీసుకున్నారు. ఓసర వెళ్ళలాగా ఉందండి, వెరైటీ. చిన్న యానిమల్ ఎంత బాగుంది, అది చూడండి ఎంత బాగుంది. ఎల్లో ఇష్గా ఉందండి. చూడండి ఎంత బాగుంది. పైతాన్ చెట్టు కమలాజు ఎంత పెద్దది ఉన్నది. టాటాయిస్ తాబేలు చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది కదా. ఇక్కడ కూడా ఉన్నది టాటాయిస్. తాబేలు నడకంటారు కదా, వెళ్ళగా నడుస్తుంది తాబేలు. ఎంత మెల్లగా నడుస్తుంది. So they can jump out of the water to grab their prey. Like they mainly feeds on small shrimps, insects and birds also. So they are predators from Amazon. So this is different between predators and scavengers. And here we made colutorium system where our plants take nutrition from this fish food and we get a sweet water. So this is like symbiotic relation between fish and you want to see? Yeah, अब यहाँ पर रुक सकते हो. I will show you. So Big fish. Chalikya. So I'm feeding them to the oyster now. Ecosystem, we can say ecosystem, and we have never filtered water yet, so this is like ecosystem. Here we have so you can spot here we have Clarivata from Australia, also known as pink nose turtle, and this is omnivorous species, only found in aquatic habitat.
and this is only one freshwater turtle across the world. ఎన్ని గజాలు? ఫ్లవర్ ఎంత అందంగా ఉంది చూడండి. ఎప్పుడు చూడదు అలాంటి ఫ్లవర్. పుష్పాలు ఎంత బాగున్నది. అక్కడ ప్రకృతి సౌందర్య వర్ణాతీతం అని చాలా బాగుంది చక్కగా నేచర్. చాలా క్లీన్గా చాలా బాగా ఉంచారు. కలుతుందా? ఎక్కడనా కలుతుంది? అవునా, లోపల ఉంది. అక్కడ ఏదో జంతువు ఉందండి, ఎనిమల్ లోపల ఉంది చూడండి. ఆ ఎనిమల్ ఎప్పుడు చూడలేదు బయట ఎక్కడ ఉంది? ఇంకటి వెరైటీ జంతువులు ఉన్నాయి. ఇల్లు వెనకాల పక్షులు చూడండి ఎంత బాగున్నాయి. అన్ని రకాల పక్షులు ఉన్నాయి. తండ్రి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. హ్యాపీగా క్యాంటీన్కి వచ్చామండి. అక్కడ టీ, కాఫీ, అన్ని రకాల స్నాక్స్, టిఫిన్స్, బిర్యానీ. అక్కడ టికెట్ తీసుకుని ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడే చేయిస్తున్నారండి. తాజాగా వేడిగా బాగుంది చక్కగా. క్యాంటీన్ చాలా బాగుంది. చూడండి, అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈ రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ప్రకృతి ఒడిలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పెద్ద పెద్ద చెట్లు చూడండి ఎంజాయ్ చేసాం. క్యాంటీన్లో ఆర్డర్ ఇచ్చి భోజనం తెప్పించుకోవడం పిల్లలు చూడండి. పచ్చని చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. మామిడి చెట్లు కింద భోజనం చేస్తారు. చాలా బాగుంది. కచ్చే రాస్తే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి మాతబడిలో రోజంతా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. అక్కడ మామిడి చెట్టు ఉంది, చిన్న చిన్న మామిడికాయలు కూడా ఉన్నాయి బాగా. మామిడి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తాను చూడండి. ఒకవైపు పిల్లలు జారుడు వల్ల జారుతున్నారు. చాలా ఎక్కువ మంది వచ్చారండి. సండే కదా, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈ ఉరుకులు పరుగుల లైఫ్లో వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చాడు. దిండిగల్ దగ్గర కచ్చే రాస్తే పార్క్ చాలా బాగుంది.
చూడు ఎంతమంది ఉన్నారు చూడు, పిల్లలు పెద్దలు చాలామంది వచ్చారు కదా. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తాను చూడు అందరు. ఇలాంటి చూపెట్టాలండి పిల్లలకి. ఎప్పుడు సిటీలో ఉంచకుండా ఇలా తీసుకొచ్చి ప్రకృతిని చూపెట్టాలి, నేచర్ చూపించాలి. మొక్కలు, పక్షులు, జంతువులు అవన్నీ చూస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అందులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు చూడు. క్యాంటీన్ ఆర్డర్ ఇచ్చినాక ఒక పావు గంటకు వస్తుంది మనకు. మెనూ పెట్టారు చూడు లిస్ట్. బగారా రైస్ 150, అన్నీ చూసామండి. ఇక బయలుదేరుతున్నాం మేము కూడా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసాం అందరం. బాగా బయలుదేరి చూడండి ఎన్ని కార్లు చూడండి. టికెట్ కౌంటర్ అది. బ్యాంబూ ట్రీస్, వెదురు మొక్కలు ఎలా ఎక్కువనే. కచ్చే రాస్తే నేచర్ వాక్, క్యాంటీన్, బేబీ కేర్ సెంటర్ అన్నీ ఉన్నాయి చూడు. పాండు, వెదురు మొక్కలు ఎంత ఏపుగా పెరిగాయి చూడు. ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉంది చూడు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, మంచి ఆక్సిజన్, పొల్యూషన్ అయిన ఎయిర్. అందరూ ఒకరొకరు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. రిటర్న్ అయిపోతున్నాం. క్యాంటీన్ దగ్గర ఎంతమంది చూడండి జనాలు. భోజనం టైం, లంచ్ టైం. ఇంటికి వెళ్తున్నామండి, అయిపోయిందండి. దిండిగల్ నుంచి రిటర్న్ రాస్తే నేచురల్ పార్క్ నుంచి ఇంటికి వెళ్తున్నాం చూడండి. చాలా బాగుందండి. వీడియో అందరికి నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.